టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ఇన్ శ్రీకాంత్. సో గత కొంతకాలంగా రాజకీయాలు మొత్తం కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో జగిత్యాల సభ తర్వాత కేసీఆర్ యాక్టివేట్ అయ్యారు. ఇక సమరం అంటోంది గులాబీ దళం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేళ కేసీఆర్ ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, సో ఇది ఖచ్చితంగా గులాబీ నేతల్లో ఒక జోష్ నింపిందని క్యాడర్ మొత్తం అనుకుంటుంది. గులాబీ దళపతి దిశానిర్దేశం చేయడంతో గ్రౌండ్ లెవెల్ యాక్టివ్ అవుతున్నారు. అటు రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. క్షేత్రస్థాయి నుంచే బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం జరగబోతోంది. ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రీయ పునర్నిర్మాణం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇటు మండల జిల్లా కమిటీలు పూర్తిగా కూడా రద్దయిపోయాయి. మరోవైపు ఇప్పుడున్నటువంటి యువతను ఆకట్టుకునేలా, మీన్ టు సే జెన్జీ యువతకు ఆకట్టుకునేలా, అట్రాక్ట్ అయ్యేలా, వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చేలాగా సోషల్ మీడియాలో కాదు ఏకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిందే అన్నటువంటి ఒక నిబంధనకు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసింది. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్లకు కూడా సీట్లు ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. సో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీలో ఒక 2.0 కనిపిస్తోందా? కేసీఆర్ ఎంట్రీ చాలా స్ట్రిక్ట్గా ఉందా? మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, గతంలో అంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్య చూడొచ్చు. 1990s చంద్రబాబు నాయుడుని మళ్ళీ మీరు చూస్తారు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక కామెంట్ అన్నారు. కేసీఆర్ విషయంలో కూడా నిన్న ఆయన చేసినటువంటి కామెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అవసరమైతే సిట్టింగ్లకు కూడా టికెట్లు లేవని చెప్పేసి. గతంలో ఓడిపోతామని తెలిసి సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్ నిన్నటి మాటల్లో సిట్టింగ్లకు కూడా అవసరమైతే టికెట్లు ఇయ్యం, పార్టీ లైన్ అతిక్రమించితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సో ఒక ప్రభుత్వంలోకి వస్తున్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ కేసీఆర్లో కానీ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు నిన్నటి కామెంట్స్ని కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పనితీరును కానీ? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనకి ఒక 3 శాసనసభ ఎన్నికలు జరిగాయి, 3 లోక్సభ ఎన్నికలు జరిగాయి. అవును, ఆల్మోస్ట్ ఆల్ 2024 లోక్సభ ఎన్నికలు తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పోటీదారులు బీఆర్ఎస్, కాంగ్రెస్ గానే మనకు కనపడింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారాన్ని చెలాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. 17% ఓటు బ్యాంకు పరిమితమైంది. ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అది దానికి ఎదురైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి పెద్ద ఓటమిగానే మనం చూడాలి. వెరాజ్ మీకు 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను సిరిసగం పంచుకున్నారు. 8 లోక్సభ స్థానాలను గెలిచారు. ఎంఐఎం ఒక చోట గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక స్పష్టతనిచ్చింది. ఏంటి అని అంటే, గతంలాగా లేదు, ఇప్పుడు త్రిముఖ పోటీ అనివార్యమవుతుంది. వీలైతే చతుర్ముఖ పోటీలు కూడా జరగబోతున్నాయి రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికలకైనా మరి ఎన్నికలకైనా అనేటటువంటిది ఒక స్పష్టత వచ్చేసింది. తర్వాత మీకు ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకున్నట్టుగా మనకి కనపడింది. ప్రధాన ప్రతిపక్షంగా, ప్రధాన పోటీదారుడిగా బీఆర్ఎస్ నిలబడింది అనేటటువంటి ఫలితాలను చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది. ధీటైనటువంటి ఫలితాలని సాధించింది ఒక ప్రతిపక్ష పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ స్థాయి ఫలితాలు సాధించడం గొప్ప అనే చెప్పాలి మనం. అయితే ఇప్పుడు ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కనుక మనం చూస్తే, మీకు జగిత్యాల సభలో కేసీఆర్ ఒక మాట చెప్పారు. 100కి 100% మళ్ళా తెలంగాణలో గెలిచేది మనమే అనేటటువంటి ఒక బలంగా శ్రేణులకి ఒక సందేశం ఇచ్చినట్టుగా చూడాలా. రెండవది, పార్టీ ఏర్పడి 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి ప్రతినిధుల సభలో ఒక కీలకమైనటువంటి అంశం కూడా తీసుకున్నారు. ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కమిటీలని రద్దు చేస్తున్నాము, రాశి కంటే వాసి ఎక్కువగా ఉండాలి, ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఒక స్పష్టత చేశారు. అంటే పార్టీ నిర్మాణాన్ని మేము మరొక కోణంలో చేయబోతున్నాం అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చారు. ఈ 2 అంశాలు చూస్తే ఇక రాబోయే రోజుల్లో
పార్టీని బలోపేతం చేసి మళ్ళీ అధికారం సాధించుకునే వైపుకి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశం నాయకుడికి బీఆర్ఎస్ నాయకుడికి స్పష్టంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే శ్రీకాంత్, మనం బీఆర్ఎస్ చరిత్ర మొత్తాన్ని 26 సంవత్సరాల్లో మనం బేరుజు వేసి చూస్తే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు నాకైతే కనపడలేదు శ్రీకాంత్. ఎందుకనంటే మొదటి 10 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉండిపోయింది. అంటే ఎవరు పడితే వాళ్ళు పార్టీలోకి వచ్చారు, పెద్ద ఎత్తున పార్టీ బలంగా కనపడింది. రెండో 10 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉండటం వల్ల పెద్దగా పార్టీ నిర్మాణం పైన, పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టలేదు. ఆ బలం అట్లా కనపడింది, అధికార బలం. బట్ మూడవ దశకంలోకి వచ్చారు, మూడవ ఫేజ్ లోకి వచ్చేసరికి ఇప్పుడు ఆ పార్టీ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్ష స్థానంలోకి నెట్టబడింది కాబట్టి ఈ దశాబ్దంలో పార్టీ గనక బలంగా నిర్మించకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. సార్, దీంట్లో ఇప్పుడు